భారతదేశపు హోంమంత్రి అమిత్ షా గారు పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ అనే పదాన్ని ఎందుకు మీరు ఉచ్చరిస్తున్నారు? దాని బదులు దేవుణ్ణి తలుచుకోండి, దానివల్ల మీకు మోక్షం కలుగుతుంది అని పార్లమెంట్లో అనేశారు. ఇప్పటివరకు వాళ్ళు ఎప్పుడు అంబేద్కర్ని ప్రత్యక్షంగా విమర్శించినటువంటి సందర్భాలు అయితే లేవు నాకు తెలిసినంతవరకు. అంబేద్కర్కి మేము వారసులు అని చెప్పుకోవడంలో పోటీ పడుతూ ముందుకు రావడానికి ప్రయత్నం చేశారు. అంటే కాంగ్రెస్ వాళ్ళకన్నా మేము చాలా మంచి వాళ్ళము అని చెప్పుకోవడం కోసం అంబేద్కర్ని కూడా ఉపయోగించుకుందామని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేసినట్టుగా నాకు అర్థమైంది. ఇక్కడ అసలు అంబేద్కర్ని అర్థం చేసుకోవడం అంటే ఏంటి? బేసిక్గా ఆయన భారతదేశ చరిత్రను ఒక కొత్త కోణంలో మనకు చూపించారు. అంటే మనం ఇప్పుడు దాకా చదువుకున్నటువంటి చరిత్రకి ప్రత్యామ్నాయమైన చరిత్రను చూపించారు. ఏంటి? కార్ల్ మార్క్స్ ఎలా అయితే ప్రపంచంలో రెండు వర్గాలు ఉన్నాయి, ఒక దోపిడీ వర్గం, ఇంకొకటి దోపిడీ చేయబడుతున్నటువంటి వర్గం, రెండు వర్గాలు. అంటే అది కాలాన్ని బట్టి ఆ విధానాలు మారుతూ ఉంటాయి, కానీ దోపిడీ చేయడం అనేది కొనసాగుతూనే ఉంది. దోపిడీ చేయబడేవాళ్ళు అలాగా అణగారిపోతూనే ఉన్నారు. సో రెండు వర్గాలు, ప్రధానమైనటువంటి వర్గాలు, అనేక వర్గాలు ఉండొచ్చు సమాజంలో, కానీ ప్రధానమైన వర్గాలు రెండు వర్గాలు అని చెప్పి శ్రామిక వర్గము, పెట్టుబడిదారీ వర్గం, ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి రెండు ప్రధానమైన వర్గాలుగా ఆయన చూపించారు. ఇది వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న సంఘర్షణే ప్రపంచ చరిత్ర, ప్రపంచ మానవుల చరిత్ర అని. భారతదేశానికి వచ్చేటప్పటికి అంబేద్కర్ ఏం చెప్పారంటే, భారతదేశ చరిత్ర మనం ఇప్పుడు దాకా చదువుకున్న చరిత్ర కాదు, అసలు చరిత్ర ఏంటంటే బహుజనవాదానికి, బ్రాహ్మణవాదానికి జరుగుతున్నటువంటి పోరాటం అని చెప్పారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, బ్రాహ్మణవాదం అంటే ఏంటి? ప్రజలను విభజించి పాలించేటటువంటి వాదం. ఈ విభజనలో కూడా ఒక ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక కొత్త విధానాన్ని వీళ్ళు కనిపెట్టారు. అదేంటి విభజన? కార్ల్ మార్క్స్ ఏం చెప్పారనంటే, క్లాస్ వార్ అంటే పెట్టుబడిదారులకి కార్మికులకి మధ్యలో జరుగుతున్నటువంటి సంఘర్షణ అని చెప్పారు కదా. కానీ భారతదేశంలోకి వచ్చేటప్పటికి ఏం జరిగిందంటే, శ్రామిక వర్గమే అనేకమైన దొంతర్లుగా ఉన్నది, విభజించబడి ఉన్నది. క్లాస్ ఈజ్ ఏ డివిజన్ ఆఫ్ లేబర్, వేరేస్ క్యాస్ట్ ఈజ్ ఏ డివిజన్ ఆఫ్ లేబరర్స్ అని చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంబేద్కర్ చెప్పినటువంటి అన్నిటికన్నా కూడా చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. కమ్యూనిస్టులు అర్థం చేసుకోలేనటువంటి అంశము కూడా ఇదే ప్రధానమైనది. ఏంటి? క్యాస్ట్ ఈజ్ ఎ డివిజన్ ఆఫ్ లేబరర్స్ అంటే శ్రామిక వర్గమే విభజించబడి ఉన్నది. శ్రామిక వర్గం విభజించబడి ఉన్న కారణం చేతనే ఈ దేశంలో ఏ విధమైనటువంటి మౌలికమైన మార్పులు జరగడం లేదు. అసలైనటువంటి శత్రువుని చూడలేకపోతున్నాయి. వీళ్ళలో వీళ్ళదే సంఘర్షించుకుంటూ ఒక దొంతర మీద ఒక దొంతర, అంటే నిచ్చెన మెట్ల వ్యవస్థగా ఆయన చిత్రీకరించారు, చూపించారు. నిచ్చెన మెట్లు అంటే ఒకదాని మీద ఒకటి ఉండే విధంగా ఆయన చూపించడం జరిగిందనమాట. అందుచేతనే వీళ్ళందరూ ఏకం కాలేకపోతున్నారు.
శ్రామిక వర్గం అనేది భారతదేశంలో ఏకం కాలేకపోతున్నారు. శ్రామిక వర్గం ఏకం కావాలి అనంటే కులాలు నిర్మూలించబడాలి. ఇది ఆయన సిద్ధాంతంలో ఉన్నటువంటి అసలైనటువంటి బలమైనటువంటి పాయింట్ ఏంటంటే ఈ ఈ విభజించబడినటువంటి ప్రజలను ఐక్యం చేయడం అనేదే ప్రధానమైనటువంటి సమస్య. కుల నిర్మూలన జరగాలి అనేది దగ్గరనే మార్క్సిస్టులతోటి అంబేద్కర్ గారు విభేదించినటువంటి అంశం. సో ఈ బ్రాహ్మణవాదాన్ని అంటే కులాల్ని అలాగే ఉంచాలి, అసమానతలను అలాగే కొనసాగించాలి, కొన్ని కులాలకి అన్ని వరాలు ఇవ్వాలి, కొన్ని కులాలకి అన్ని శాపాలు ఇవ్వాలి అనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనకి ఒక చట్టబద్ధతను కల్పించినటువంటి మనుధర్మ శాస్త్రం, దానికి మించినటువంటి అధర్మమైనటువంటి శాస్త్రం ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ పుట్టలేదు అని చెప్పేసి అంబేద్కర్ ఏం చేశారంటే దాన్ని తగలబెట్టారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఇది రాజకీయమైనటువంటి సమస్య. ఏంటి, అంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థను కాపాడేటటువంటి ఒక రాజకీయ పార్టీని భారతదేశంలో ఉండే ప్రజలు గెలిపించారు. మరి అంత దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగిన దాన్ని భుజాన్ని ఎత్తుకున్నటువంటి పార్టీని గెలిపించిన తర్వాత వాళ్ళ దుర్మార్గమైనటువంటి పనులే చేస్తారు. అందులో భాగంగానే ఈ అమిత్ షా అన్నటువంటి మాటలు అందులో భాగమే. అది బ్రాహ్మణవాదంలో వచ్చినటువంటి ఈ మాటలే. అందుచేత ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇందులో నుంచి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం పరమ దుర్మార్గులైనటువంటి వాళ్ళను రాజ్యం అధికారం కట్టబెట్టాం. రాజ్యాధికారం అత్యంత దుర్మార్గులైనటువంటి ఈ యొక్క కుల వ్యవస్థని కాపాడేటటువంటి ఈ మనుధర్మ శాస్త్రాన్ని నెత్తిన పెట్టుకున్నటువంటి జీర్ణించుకున్నటువంటి ఈ యొక్క పార్టీని మనము గెలిపించడమే మనం చేసినటువంటి తప్పు అని ప్రజలు గమనించాలి. కాబట్టి ఆ పార్టీని ప్రజలందరూ కలిపి ఓడించే వరకు వాళ్ళు ఇలాంటి పనులే చేస్తారు. ప్రజలకు నష్టం కలిగించేటటువంటి వాళ్ళు పెట్టుబడిదారులకి లాభం కల్పించేటటువంటి పనులు చేస్తారు. లేకపోతే అగ్రవర్ణాలు, పెట్టుబడిదారులు అంటే ఎవరు? అగ్రవర్ణాల వాళ్ళే పెట్టుబడిదారులుగా ఉన్నారు, అగ్రవర్ణాలే దోపిడీదారులుగా ఉన్నారు, అగ్రవర్ణాల చేతిలోనే ఈ రాజ్యాధికారం కూడా ఉంది. సో అంటే బ్రాహ్మణవాదుల చేతిలో, అంటే బ్రాహ్మణవాదానికే మరో పేరు మనుధర్మం, మనుధర్మానికి మరో పేరు బ్రాహ్మణవాదం. సో ఈ రెండు ఒకటే. సో బ్రాహ్మణులు అందరికీ ఈ బ్రాహ్మణవాదం ఉందని చెప్పడం నా ఉద్దేశం కాదు. బ్రాహ్మణుల్లో బహుజనవాదులు ఉన్నారు, అలాగే బహుజనుల్లో బ్రాహ్మణవాదులు కూడా ఉన్నారు. దీని పట్ల కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. కేవలం ఈ బహుజన కులాల్లో పుట్టినంత మాత్రం చేత వీళ్ళకి బహుజనవాదం వీళ్ళ దగ్గర ఉందని మనం అనుకోవడానికి వీల్లేదు. అలాగే బ్రాహ్మణుడిగా పుట్టినంత మాత్రం చేత వాడు బహుజన ద్వేషి అని అనుకోవడానికి కూడా మనకు కాదు. పోరాటం ఏంటంటే బహుజన వాదాన్ని గెలిపించాలి, బహుజనవాదాన్ని పాలకవర్గంగా తయారు చేయాలి, బహుజనులు పాలకవర్గంగా తయారు చేయాలి. సో అలా తయారు చేసి కొన్నాళ్ల పాటు బహుజనవాదాన్ని ప్రజల్లో బలోపేతంగా తయారు చేసే వరకు కొన్ని తరాల పాటు చేస్తే కానీ దీన్ని మనము ఈ విభజించి పాలించు అనేటటువంటి విధానాన్ని కంట్రోల్ చేయడం అనేది సాధ్యపడదు. అంచేత ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇందులో
మనం భావోద్వేగం అనే అంశం మాత్రమే కాదు ఇక్కడ కావాల్సింది. ఇక్కడ చాలా ఆలోచనతో మనము ఈ కులతత్వాన్ని భుజాన్ని ఎత్తుకున్నటువంటి ప్రజలను అణగదొక్కేసేటటువంటి ఆలోచనను భుజాన్ని ఎత్తుకుని మోసేటటువంటి పార్టీని మనం ఓడించాలి. అది ఓడించినప్పుడే ఇలాంటి అమిత్ షా లాంటి వాళ్ళు, అమిత్ షా, నరేంద్ర మోడీ, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు ఎక్కడి నుంచి పుట్టారు? వీళ్ళు ఆర్ఎస్ఎస్లోంచి పుట్టారు. సో వీళ్ళు వచ్చింది ఏ భావవాదం? ఆర్ఎస్ఎస్ భావవాదం. ఆర్ఎస్ఎస్ దేని నుంచి పుట్టింది? కులాల్ని యథావిధిగా కొనసాగించాలి, అస్పృశ్యతను యథావిధిగా కొనసాగించాలి అనేటటువంటి భావజాలంలోంచి పుట్టినటువంటి సిద్ధాంతం అది. సో ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతము, ఈ బ్రాహ్మణవాద సిద్ధాంతము, ఈ అందులో నుంచి పుట్టినటువంటి ఈ భారతీయ జనతా పార్టీ బీజేపీ ఇవాళ మన దేశాన్ని పరిపాలిస్తూ ఉంది. వాళ్ళు ఎన్ని అన్యాయాలు చేసినా ప్రజలు వాళ్ళ మోసపూరితమైనటువంటి మాటల వెనకున్నటువంటి కుట్ర ఏంటనేది ప్రజలకి అర్థం కావట్లా. ప్రతి పదజాలం వెనుక ఒక ప్రత్యేకమైన ఎజెండా ఉంటుంది. ఎవరి మాటల్లో, ఎవరి నినాదాల్లో ఏ విధమైనటువంటి కుట్ర దాగి ఉందో తెలుసుకోనంత కాలము కూడా ప్రజలు మోసపోతూనే ఉంటారు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. వాళ్ళు ఆకర్షణీయమైనటువంటి మాటలు, అనర్గళంగా మాట్లాడేటటువంటి మాటలు, చాలా తీయగా చెప్పేటటువంటి మాటలు, జనాల్ని మోసపోచేటటువంటి మాటలు, అది హిందుత్వ పేరుతో వచ్చేటటువంటి హిందుత్వ అనేటటువంటి భావజాలాన్ని, అంటే ఒక కొత్త వరవడిని సృష్టించి ప్రజల్ని విభజించి హిందుత్వ అనే పేరుతో ఈ కుల వ్యవస్థని కొనసాగించాలి, ఈ అస్పృశ్యతను కొనసాగించాలి అనేటటువంటి భావజాలం కలిగినటువంటి పార్టీ అది. ఆ పార్టీ ఉన్నంతకాలము ఈ ప్రజలకి అన్ని రకాలైనటువంటి కష్టాలు అవి తొలగిపోవు. వాళ్ళ పని ఏంటంటే కొంతమందిని మాత్రం ఆకాశానికి ఎత్తేస్తారు, మిగిలిన వాళ్ళందరినీ పాతాళలోకానికి తొక్కేస్తారు. ఇది వాళ్ళ ఎజెండా. ఆ కొద్ది మందిని కోసము వీళ్ళందరినీ కూడా బలి పెడుతున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పార్టీ, ఈ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి మోసాలు ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. అర్థం చేసుకోనంతకాలం వాళ్ళ మోసాలు కొనసాగుతూనే ఉంటాయి. అందుచేత అమిత్ షా అన్నటువంటి మాటల వెనక ఉన్నది ఏంటి అంటే వాళ్ళకి ఈ బహుజనుల పట్ల ఉన్నటువంటి ద్వేషాన్ని ఆ విధంగా వెళ్ళగక్కాడు. అంబేద్కర్ని అన్నాడు అని అంటే అంబేద్కర్ ఎవరి కోసం పోరాటం చేశాడు? దేనికోసం పోరాటం చేశాడు? ఆయన ఏమి సాధించాడు? ఇవన్నీ కూడా వస్తాయి కదా. అంబేద్కర్ అనడం అంటే ఏంటి? బహుజనులను తిట్టడమే, బహుజనులని అవమానించడమే, దేశాన్ని అవమానించడమే కదా. సో ఈ దేశాన్ని అవమానిస్తున్నాడు, బహుజనులను అవమానిస్తున్నారు, అనేక రకాలైనటువంటి అవమానాలు. ఏకంగా పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ని అవమానించడం అంటే బహుజనులను అవమానించడమే, మానవత్వాన్ని అవమానించడమే. కాబట్టి ఇది చాలా ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ అనమాట. అతని మనసులో ఉన్నదానికి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. దీని వెనక చాలా స్టోరీ ఉంది. దీని వెనక ఉన్నదాన్ని మనం గమనించాలి, దీని వెనక ఉన్నదాన్ని మనం ఓడించాలి. అప్పుడే అంబేద్కర్కి సరైనటువంటి నివాళి కల్పించినట్టు అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అప్పుడే బ్రాహ్మణవాదాన్ని మనం ఓడించినట్టు అవుతుంది, అంబేద్కర్ని గెలిపించినట్టు అవుతుంది. అంబేద్కర్ని గెలిపించడం అంటే మనల్ని మనం
గెలిపించుకోవడం. కాబట్టి మనం గెలవాలి, అంబేద్కర్ గెలవాలి, బ్రాహ్మణవాదం ఓడిపోవాలి, మను ధర్మశాస్త్రం ఓడిపోవాలి, బీజేపీ ఓడిపోవాలి. ఇది మనం కోరుకోవాలి. ఈ ఈ బాటలో మనం పయనించేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.